త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ స్పీడ్ పెంచింది. మెజారిటీ స్థానాలు గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే 195 మందితో తొలి జాబితా ప్రకటించిన బీజేపీ రెండో జాబితాల విడుదలపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా నిన్న ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ హైకమాండ్ కోర్ గ్రూప్ సభ్యులు సమావేశమయ్యారు. ఏపీ, ఒడిశా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల కోర్ కమిటీ సభ్యులతో విడివిడిగా సమావేశమయ్యారు. బీజేపీ సమావేశానికి హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా, బీజేపీ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, ఏపీ ఇన్ఛార్జ్ శివప్రకాష్తో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏపీలోని 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఇవాళ కూడా మరోసారి సమావేశమై చర్చలు జరపనున్నారు. బీజేపీ తాజా సమావేశంలోనూ పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. అన్ని నియోజకవర్గాల్లోని పరిస్థితులపై అధిష్టానానికి వివరించామన్నారు. ఏపీలో జరిగిన బీజేపీ సమావేశంపై నివేదికతో పాటు ఆశావాహుల జాబితాను కూడా అందించామన్నారు. పొత్తులపై అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందన్నారు ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 17 పార్లమెంటు స్థానాల పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు.